హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్పెప్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఎస్కేఎల్లో ఉన్నటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే ఏంటో మనం క్లియర్గా తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవనేది ఏంటంటే ఒక ప్రీ కంపైల్డ్ సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. లైక్ వచ్చేసి ఏంటంటే మనకున్నటువంటి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఉంటాయి కదా స్టేట్మెంట్స్. అవన్నీ ఏంటంటే ప్రీ కంపైల్డ్, ఆల్రెడీ కంపైల్ చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక డేటాబేస్ స్టోరేజ్లో అనేది మనం ఇక్కడ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. డేటాబేస్లో ఏదైతే ఉందో అక్కడ అంటే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ అంటే మనం ఏదైతే కమాండ్స్ మనం రన్ చేస్తున్నాం ఫ్రీక్వెంట్గా, ఆ కమాండ్స్ ఏదైతే ఉన్నాయో లేదా స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అనేది స్టోర్ చేసి ఆ ప్రొసీజర్స్కి అంటే ఇక్కడ ప్రొసీజర్ అని కొన్ని నేమ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ నేమ్స్లో మనం అనేది కమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ అవనేది రన్ చేసి అవన్నీ మన డేటాబేస్లో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. Like pre-compiled set of one or more SQL statements stored in a database server. Like its function as a subroutine that can be executed repeatedly by calling its name and potentially with the input and output parameters. వచ్చేసి ఏంటంటే లైక్ మన డేటాబేస్ సర్వర్లో స్టోర్ అవుతాయి. వాటిని అనేది మనం రిపీటెడ్గా మనం వాటి యొక్క ఫంక్షన్స్ ఏదైతే మన ఫంక్షన్స్ ఎలా అయితే మన ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఉంటాయో సేమ్ అలా వీటిని అనేది ఫంక్షన్స్ లాగా కాల్ చేసుకుంటా రిపీటెడ్గా వాటిని అనేది మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా మన ఫంక్షన్స్ అనేది కాన్సెప్ట్ తీసుకుంటే ఫంక్షన్స్ కూడా అంతే కదా, ఒకసారి రాసుకొని దాన్ని అనేది కోడ్ రీయూజబిలిటీ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ కానీ అంతే, ఫంక్షన్ అనేది రాసి లైక్ ఫంక్షన్ దాని యొక్క నేమ్ అనేది చేసి తర్వాత పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. ఓకే, ఇక్కడ సింపుల్ చూసుకుంటే A, B అనేది పారామీటర్స్ పాస్ చేసి నేను ఏంటంటే ఎడిషన్ చేద్దాం అనుకున్నాను A+B అలానే. సేమ్ అలాగే మనం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రొసీజర్స్ అనేది క్రియేట్ చేసి ప్రొసీజర్ నేము అవనేది ఇచ్చేసి వాటి యొక్క ఇక్కడ మన పారామీటర్స్ ఉంటాయి, ఇన్, అవుట్ అలాంటి డిఫరెంట్ పారామీటర్స్ అవి యూజ్ చేసేసుకొని మన లోన ఏదైతే ఉందో ప్రొసీజర్ బిగిన్ చేసేసి అక్కడ మన ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది రాసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది సింపుల్ చెప్పాలంటే. ఓకే, ఇది ఏంటంటే మనం ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ ఎస్క్యూఎల్ కోడ్ అగైన్ అండ్ అగైన్ యూ కెన్ సేవ్ ఇట్ వన్స్ అండ్ ప్రొసీజర్ అండ్ జస్ట్ కాల్ ఇట్ వెన్ ఎవర్ నీడెడ్. ఓకే, సేమ్ ఫంక్షన్స్ లాగానే సేమ్ మనకి అంటే రాసిన క్వరీ మళ్ళీ మళ్ళీ రాయకుండా మనం ఒకసారి రాసి సేవ్ చేసుకొని ప్రొసీజర్ లాగా దాన్ని అనేది మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వాడుకోవచ్చు. ఓకే, ఇట్ కెన్ టేక్ ఇన్పుట్ పారామీటర్స్ రిటర్న్ ద అవుట్పుట్ వాల్యూస్. ఇది అనేది ఏంటంటే ఇన్పుట్ పారామీటర్స్ లైక్ A, B ఎలా ఫంక్షన్లో తీసుకుంటామో అక్కడ ఇంటీజర్స్ తర్వాత వాటి యొక్క పారామీటర్ నేమ్స్ అని ఉంటాయి, వాటిని అనేది తీసుకుని అవుట్పుట్ వాల్యూస్ అనేవి మనకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో లాజిక్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి కానీ వర్క్ అవుతాయి అని చెప్తున్నాడు. లైక్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఏ ఫంక్షన్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్ స్టోర్డ్ ఇన్సైడ్ ద డేటాబేసెస్. ఓకే, కానీ ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామ్ లాగా రాస్తాం మనం, కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డేటాబేస్లో అనేది స్టోర్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి లైక్ అసలు వాటి వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా అని మనం తెలుసుకుందాం. లైక్ కోడ్ రీయూజబిలిటీ, ఒకసారి రాసుకొని మనం మెనీ టైమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ సెక్యూరిటీ కానీ ఉంటుంది మనకి. ఓన్లీ ఏదైతే మనం చూపించాలనుకుంటున్నామో అది మాత్రం మనం చూపిస్తాం ప్రొసీజర్స్లో డైరెక్ట్గా, అంటే డైరెక్ట్ యాక్సెస్ టు ద టేబుల్స్, అంటే ఆ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ ఆల్సో మెయింటైనబిలిటీ, చేంజెస్ అనేది ఈజీగా ఉంటాయి మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే. అంటే ప్రతిదీ కాకుండా మన ప్రొసీజర్లో క్రియేట్ చేసాం కాబట్టి దాని వరకు మనం చేంజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా మనకి సింటాక్స్ అనేది చూద్దాం. లైక్ ప్రొసీజర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది. ఒక ప్రొసీజర్ క్రియేట్ చేయాలంటే లైక్ డెలిమీటర్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ డెలిమీటర్ అంటే ఏంటంటే లైక్ మనకి MySQL చూసుకుంటే సెమీకోలన్తో ఎండ్ అవుతూ ఉంటుంది కదా. సో మనం రాసిన క్వరీ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పడం కోసం ఈ డెలిమీటర్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ ప్రొసీజర్ నేమ్. మామూలుగా ఏదైనా మనం SQL రాసినప్పుడు ఏదైనా స్టేట్మెంట్ అయినా క్రియేట్ టేబుల్ అయినా కానీ క్రియేట్ టేబుల్ నేమ్ రాస్తాం. సేమ్ అలానే క్రియేట్ ప్రొసీజర్ నేమ్. మనం ఏదో ఒక నేమ్ అనేది పెట్టుకున్నాం, సపోజ్ ఎంప్లాయ్ శాలరీ సంథింగ్ అలా. తర్వాత ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ అని చెప్పాగా, ఇవి వచ్చేసి పారామీటర్స్ ఇన్ అవుట్. ఓకే, ఇన్పుట్ వాల్యూస్ ఏదైతే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఈ పారామీటర్స్లో మాత్రమే మనం ఇక్కడ ఇవ్వగలం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక పారామీటర్ నేమ్ అనేది మనం పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పారామీటర్ డేటా టైప్. సపోజ్ నేను డిపార్ట్మెంట్ నేమ్ అలా పెట్టేసి దాని యొక్క వ్యార్ అయితే నేమ్ వ్యార్ ఇలా 50 ఇలా అనేది మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిగిన్ ఎండ్. ఈ బిగిన్ అంటే ఏంటంటే మనం స్టార్ట్ చేస్తున్నాం SQL క్వరీ ఏదైతే రాస్తున్నామో దానికోసం. నెక్స్ట్ ఎండ్ వచ్చేసి ఈ బిగిన్కి ఎండ్ మధ్యలో మనం ఏదైతే SQL క్వరీ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి రాయాలనుకుంటున్నామో దీని మధ్యలో బిగిన్కి ఎండ్కి మధ్యలో అనేది మనం ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో SQL స్టేట్మెంట్స్ అనేవి ఈ బిగిన్కి ఎండ్ మధ్యలో మనం రాయాలి. నెక్స్ట్ డెలిమీటర్ అని రాసి అవన్నీ
కాలంతో ఎండ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్ జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుందో ఒక ప్రొసీజర్ అనేది మనం క్రియేట్ చేయడానికని. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనం క్వరీస్ రాసినప్పుడు ఎలా వర్క్ అవుతాయి అనేది మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రొసీజర్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు చెప్పాం కదా, లైక్ ఒక నేమ్ అనేది చూజ్ చేసుకోవాలి, తర్వాత ఎస్క్యూఎల్ క్వరీ అనేది రాయాలి బెయిన్కి ఎండ్ మధ్యలో, తర్వాత ప్రొసీజర్ అనేది డిఫరెంట్ పారామీటర్స్తో మనం ట్రై చేయాలి, ఇన్ అవుట్ అనేది. ఓకే, మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే, ఆ ప్రొసీజర్స్ అనేవి ఎలా ఉంటాయి మనం ఒకసారి వాటిని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ వితౌట్ పారామీటర్స్. లైక్ ఇక్కడ అంటే ఎటువంటి పారామీటర్స్ అనేవి ఉండదు, ఓన్లీ జస్ట్ ఎంటీగా ఉంటుంది. ఫంక్షన్ అనేది మనం రాసినప్పుడు ఫంక్షన్ ఏం పాస్ చేయకుండా జస్ట్ ఎంటీగా ఉంటుంది. ఓకే, ఇది ఎలా ఎప్పుడు ఉపయోగిస్తామంటే లైక్ మనం సెలెక్ట్ కమాండ్ రాసినప్పుడు ఆల్ ఎంప్లాయీస్ కావాలనుకుంటున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ అనుకుంటున్నాను నేను. ఇది రన్ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇన్పుట్స్ అనేది అవసరం లేదు. సో రన్ ద సేమ్ ఎస్క్యూఎల్ క్వరీ ఎవ్రీ టైమ్, నో ఇన్పుట్. ఇది మనం అనేది ఎవ్రీ టైం రన్ చేసినప్పుడు దానికి మనం ఏం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఆల్ ఎంప్లాయీస్ కావాలని జస్ట్ ఇస్తున్నాం. సో అదొక ఎగ్జాంపుల్గా వితౌట్ పారామీటర్స్కి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ ఇన్ పారామీటర్. లైక్ ఇన్ పారామీటర్ అంటే ఇక్కడ అనేది ఇన్పుట్ వాల్యూస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ నేను అబౌట్ చూపించినట్టు డిపార్ట్మెంట్ నేమ్ అని ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి వ్యార్ క్యార్ అని చెప్పారు కదా, వ్యార్ క్యార్ 50 అలా రాసేసి నెక్స్ట్ ఏంటంటే కింద మనం ఫంక్షన్ రాసినప్పుడు ఫంక్షన్లో డైరెక్ట్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, లైక్ ఆ ఫంక్షన్ అంటే ఏంటంటే పారామీటర్ ప్రొసీజర్ ఏదైతే రాస్తున్నామో అది సింపుల్గా ఇక్కడ ఫంక్షన్ కాదు ప్రొసీజర్. ఆ ప్రొసీజర్లో మనకి ఏది కావాలంటే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ నేమ్ ఇక్కడ నాకు ఐటీ డిపార్ట్మెంట్ కావాలనుకుంటున్నా ఇలా రాయొచ్చు. లైక్ ఇన్పుట్ అనేది నేను పాస్ చేసి దానికి రిట్రీవ్ చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ ఇన్ పారామీటర్ లైక్ ఇన్పుట్ పారామీటర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ అవుట్ పారామీటర్. లైక్ ఇదేంటంటే ఒక సింగిల్ వాల్యూని మాత్రమే, కంప్యూటెడ్ వాల్యూని మాత్రమే మనకి రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం చూస్తే అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్లో కౌంట్ అండ్ సమ్ అవి ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి మనకి సింపుల్గా ఒక్క వాల్యూ మాత్రమే మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎంప్లాయీస్ టేబుల్ చూసుకుంటే నేను ఏంటంటే నాకు ఇక్కడ 6 మంది ఎంప్లాయీస్ ఉన్నారు సపోజ్ మనకు తెలుసు, కానీ నేను క్వరీ రాసి కౌంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింగిల్ వాల్యూగా మనకి రిటర్న్ అవుతుంది. మన అవుట్పుట్ చూస్తే మన అగ్రిగేట్ ఫంక్షన్ చెప్పినప్పుడు ఒక బాక్స్ వచ్చి బాక్స్లో బాక్స్ నేమ్ తర్వాత వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అలా రావడం జరుగుతుంది. సో కౌంట్ ద్వారా మనం ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం విత్ అవుట్ పారామీటర్ అని యూజ్ చేయడం అనేది జరుగుతుంది సింగిల్ వాల్యూ కంప్లీట్ చేయాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ ఇన్పుట్ అదే ఇన్ అవుట్ పారామీటర్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్ ప్లస్ అవుట్. ఎక్కడ ఏంటంటే ఇదనే ఒక ఇన్పుట్గా వర్క్ చేస్తుంది, ఏదైనా వాల్యూ ఉంటే దాన్ని మోడిఫై చేస్తుంది, అవుట్పుట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటుంది, లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఇన్పుట్ ఇస్తాను నేను, ఒక శాలరీ అనేది సపోజ్ 5000 ఇస్తున్నా, తర్వాత మోడిఫైస్ ద వాల్యూ. ఇప్పుడు బేసిక్గా శాలరీ అనేది 5000 ఉంది, నేను దీన్ని మోడిఫై చేద్దాం అనుకున్నాను. అయితే నేను అప్డేట్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సెట్ చేసి ఈ శాలరీ ఏదైతే ఉందో శాలరీ ఇంటూ 50 రూపీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది మనం దీన్ని ఏం చేస్తున్నాం, మోడిఫై చేసాం, తర్వాత రిటర్న్ అవుట్పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, రిటర్న్ చేస్తే శాలరీ అనేది సింపుల్ చెప్పుకుంటే మనకి ఎంత వస్తుంది, 5050 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా చేయడం కోసం అనేది ఈ ప్రొసీజర్ అనేది మనం వాడచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ లాజిక్. ఇఫ్ కండిషన్స్. ఇఫ్ కండిషన్ అంటే బిజినెస్ రూల్స్ యూజింగ్ కండిషన్స్. లైక్ ఇఫ్ ఎల్స్ ఉంటాయి కదా మనకి, ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేది రాయడం కోసం అనేది ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో దీన్ని అనేది మనం వాడచ్చు. ఇంకా క్రడ్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఇన్పుట్ వాల్యూస్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఇవి కానీ మనం ఈ ప్రొసీజర్స్ క్రియేట్ చేసానే మనం చేయొచ్చు. ఓకే, ఇన్సర్ట్ అంటే లైక్ ఇప్పుడు మనం టేబుల్లో వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తాం కదా, సేమ్ ఇన్సర్ట్ చేయొచ్చు, అలానే అప్డేట్ చేయొచ్చు ఇప్పుడు నేను పైన చెప్పినట్టుగా ఇలా. అండ్ ఆల్సో మనం ఏమైనా రిమూవ్ చేయాలనుకుంటే రోస్ అనేది రోస్ ఏదైతే ఉన్నాయో ఆ రోస్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పుడు నేనేంటంటే మనకి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తా, ఆ టేబుల్ క్రియేట్ చేసి అక్కడ ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా, అసలు ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేస్తా. ఓకే, మనం బేసిక్గా ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ ప్రొసీజర్ జనరల్ సింటాక్స్ ఎలా ఉంటుంది, డెలిమిటర్తో స్టార్ట్ అయ్యింది, తర్వాత ప్రొసీజర్స్ అనేది క్రియేట్ చేస్తాం, ప్రొసీజర్ నేమ్, తర్వాత పారామీటర్స్, తర్వాత పారామీటర్ నేమ్, పారామీటర్ డేటా టైప్, తర్వాత మనం ఇక్కడ రాసుకున్నటువంటి ఏదైతే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ఏదైతే రాయాలనుకుంటున్నాం ఇక్కడ, తర్వాత ఎండ్ బిగిన్ ఎండ్.
ఓకే, ఈ సింటాక్స్ ఏదైతే ఉందో ఇది మొత్తం అనేది మనకి క్లియర్గా మైండ్లో ఉంటే మనం అనేది ప్రొసీజర్ క్రియేట్ చేసినప్పుడు అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను MySQL లో మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేస్తాం మనం ఇప్పుడు అవన్నీ మనం ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే MySQLలోకి వెళ్ళి నేను ఒక ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చేసా నేను ఏంటంటే ఒక ఎంప్లాయీస్ టేబుల్ అనేది తీసుకొని నేను రైట్ ఇక్కడ క్రియేట్ చేసి ఎంప్లాయీస్ టేబుల్ అనేది క్రియేట్ చేసి ఎంప్లాయీ ఐడి నేమ్ డిపార్ట్మెంట్ శాలరీ అనేది ఓకే వాళ్ళకి వచ్చేసి ఏంటంటే డేటాని ఇన్సర్ట్ చేసి ఒక 5 రికార్డ్స్ అనేది ఓకే నెక్స్ట్ రన్ చేస్తే మనకి చూడొచ్చు ఎల్ఎస్ బాబ్ చార్లీ డేవిడ్ ఒక 5 రికార్డ్స్ వచ్చేసాయి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే టేబుల్ క్రియేట్ చేసాయి. ఇప్పుడు మనకి దానికోసం లైక్ ఓకే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రొసీజర్స్ ఇన్ అవుట్ తర్వాత అవుట్ అవి ఉన్నాయి కదా ఒక్కొక్కటి మనం స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది ఒక్కొక్క స్టెప్ అనేది క్రియేట్ చేసి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ లైక్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ పారామీటర్స్ వితౌట్ పారామీటర్స్ లేకుండా స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఎలా క్రియేట్ చేస్తామో ఇప్పుడు మనం అనేది ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ అనేది ఏంటంటే డెలిమిటర్ అనేది వాడాలని చెప్పాను. ఓకే, ఓపెన్ చేశా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ అనే కమాండ్ రాయాలి. తర్వాత ప్రొసీజర్ క్రియేట్ ప్రొసీజర్కి అనేది ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, గెట్ ఆల్ ఎంప్లాయీస్ అని ఇస్తున్నాను నేను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఎటువంటిది ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి బ్రాకెట్స్లోనే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. చెప్పాం కదా వితౌట్ పారామీటర్స్ అని, సో దట్స్ వై. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం బిగిన్ చేస్తున్నాం ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బిగిన్ చేసేసిన. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాకు కావాల్సిన SQL క్వరీ అనేది రాసుకున్నాను. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్ కిందకు వచ్చేసి ఎన్ని చేయాలి మనం ఎండ్ చేసేసి ఇవనేది మనం ఇక్కడ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ డెలిమిటర్ అనేది కానీ క్లోజ్ చేయాలి. ఓకే, చూస్తే ఇప్పుడు మనం డెలిమిటర్ అనేది ఇక్కడ క్లోజ్ చేసేసాం. ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దీని అంతటిని మనం అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇక్కడ లైక్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినట్టు చూపించేసింది. ఓకే, నెక్స్ట్ మనం ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో మనకు అప్పుడు అవుట్పుట్ అనేది రావాలి. ఓకే, దానికోసం ఏంటంటే కాల్ అనే ఫంక్షన్ అనేది వాడాలి. అక్కడ నేను ఏదైతే నేమ్ ఇచ్చానో గెట్ ఆల్ ఎంప్లాయీస్ అని అదన్నీ మనం ఇక్కడ రన్ చేయాలి. అది రన్ చేసినప్పుడు మనకి ఎంప్లాయీస్ అందరి డేటా అని మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం డీబగ్గింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా టఫ్ ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ మాత్రమే ఎప్పుడన్నా లైక్ మనం డేటాబేస్ అనేది రాకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని అనేది మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇవి ఒక్కోసారి ఏమవుతుందంటే సరిగ్గా రన్ అవ్వవు, మళ్ళీ మళ్ళీ రన్ చేస్తూ ఉండాలి కొన్నిసార్లు. ఓకే, ఇక్కడ చూస్తే ఇప్పుడు నాకు అందరి నేమ్స్ అనేది రావడం జరిగింది. ఈ ఏదైతే ఉందో కాల్ గెట్ ఆల్ ఎంప్లాయీస్ అనేది వితౌట్ పారామీటర్స్ పంపించినప్పుడు మనకి ఎలైస్ బాబ్ చార్లీ ఎవర్ డేవిడ్ ఎవర్ వాళ్ళ నేమ్స్ అనేది రావడం జరిగింది ఈ క్రియేట్ చేసిన ప్రొసీజర్ ద్వారా. ఈ ప్రొసీజర్స్ క్రియేట్ చేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసింది మనం ఆ ప్రొసీజర్స్ని మనం చూడాలనుకుంటున్నాం. సపోజ్ లైక్ అవి ఎవరెవరు లైక్ ఏం ప్రొసీజర్స్ అనేది మనం క్రియేట్ చేసామనుకుంటున్నామో అవి చూడాలనుకుంటున్నాం నేను సపోజ్. అప్పుడు ఏం చేయాలంటే మనం షో అని చెప్పేసి రాసి మనం ప్రొసీజర్స్ యొక్క కంపెనీ డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇచ్చుకొని మనం చూడొచ్చు. షో ప్రొసీజర్ లైక్ ప్రొసీజర్ స్టేటస్ వేర్ వేర్ డీబీ అంటే డేటాబేస్ డీబీ ఈక్వల్స్ టు మనం క్రియేట్ చేసుకున్న డేటాబేస్ నేమ్ అనేది ఇక్కడ మనం పాస్ చేయాలి. పాస్ చేస్తే మనకి అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏమి ఇచ్చానో అది వాళ్ళ కంపెనీ డీబీ అని ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇది ఇస్తే మనం ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ కనబడాలి. ఓకే, ఇక్కడ చూస్తే గెట్ ఆల్ ఎంప్లాయీస్ ప్రొసీజర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ ప్రొసీజర్ని డిలీట్ చేయాలనుకుంటే సింపుల్గా డ్రాప్ ప్రొసీజర్ ఇచ్చేసి ఇఫ్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని అనేది డిలీట్ చేయమని చెప్తాను. నేను ఏం డిలీట్ చేద్దామంటే ఆల్రెడీ ఒకటి పైన ఒకటి
దాన్ని డిలీట్ చేస్తా. డిలీట్ ఎంప్లాయీ ఇచ్చేసా. ఓకే, అది కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు ఓన్లీ ఒకటే మాత్రమే ఉంటుంది. మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసిన ఏదైతే ఉందో అలా ఒకటే ఉంది. ఓకే, ఈ ఈ టూ అనేది మనం యూజ్ చేసుకొని మన ప్రొసీజర్ క్రియేట్ అయిందా లేదా అనేది కావాలనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇన్ పారామీటర్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవుట్ లైక్ వితౌట్ పారామీటర్స్ అయిపోయింది. తర్వాత ఇన్ పారామీటర్ యూజ్ చేసుకుని ఇన్పుట్ వాల్యూ ఇచ్చేసి మనం ఎలా క్రియేట్ చేస్తామో మనం ఒకసారి చూద్దాం. ఇన్ పారామీటర్తో మనం చేస్తున్నాం. ఇక్కడ సేమ్ అంటే క్రియేట్ ప్రొసీజర్ అనేది ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే గెట్ ఎంప్లాయీస్ బై డిపార్ట్మెంట్ వైజ్ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ ఎవరెవరు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలనుకుంటున్నాను. ఓకే, నేను ఏంటంటే జస్ట్ గెట్ డిపార్ట్మెంట్ అని ఇచ్చేస్తున్నా. దాంట్లో నేను ఏంటంటే ఇన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాను. చెప్పాక ఇన్ ఆపరేటర్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇన్ ఆపరేటర్ యూజ్ చేసుకుని ప్రొసీజర్ నేమ్ అనేది ఇవ్వాలి కదా మనం. సో నేను ఏంటంటే డిపార్ట్మెంట్ నేమ్ అని ఇస్తున్నా. డిపార్ట్మెంట్ నేమ్ వేర్కేర్ అది వచ్చేసి ఏంటంటే 50 ఇస్తున్నాను నేను సింపుల్గా. 50 చేసి అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రాసెస్ అనేది బిగిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎస్క్యూఎల్ కమాండ్ ఏదైతే ఉందో అది అనేది మనం రన్ చేయాలి. అంటే మనం రాయాలి మనకి ఏం కావాలనుకుంటున్నామో అది రాస్తాం కదా. గెట్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ డిపార్ట్మెంట్ అని. సేమ్ ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్రొసీజర్ క్రియేట్ చేసి ప్రొసీజర్లో ఇక్కడ ఇస్తున్నాం డిపార్ట్మెంట్ నేమ్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ మనం పారామీటర్స్లో అవుట్పుట్ అనేది లైక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అక్కడ ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ చూస్తే ఎలా వర్క్ అవుతుందో వేర్ లైక్ మనకి ఉన్న కాలం ఏంటంటే డిపార్ట్మెంట్. ఓకే, డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ప్రొసీజర్ నేమ్ ఉంటుంది చూసారా, దాన్ని అనేది మనం ఇక్కడ మనం పాస్ చేయాలి. ఓకే, ఆ పాస్ చేసి అయిపోయిన తర్వాత కింద వచ్చేసి ఎండ్ చేయాలి. ఎండ్ చేసేసి డెలిమిటర్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే మనం క్రియేట్ చేసినటువంటి స్టోర్డ్ ప్రొసీజర్ విత్ ఇన్ పారామీటర్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం సింపుల్గా. చూస్తే ఇక్కడ మనకి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. కాల్ ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో గెట్ డిపార్ట్ అనేది ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు వాల్యూ అనేది పాస్ చేయాలి నేను ఇక్కడ. ఓకే, ఐటీ డిపార్ట్మెంట్ అయితే ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ అయితే హెచ్ఆర్, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, అవన్నీ ఇచ్చి చేస్తే మనకి ఎంతమంది నేమ్స్ ఉన్నాయో అంతమంది నేమ్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఐటీ అని ఇస్తే ఐటీలో ఇద్దరు ఉన్నారు, అలెస్ డేవిడ్ అని. సో అలా కాకుండా నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని రన్ చేస్తే లైక్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో బాబ్ ఇవా రావడం అనేది జరిగింది. సో ఇలా అనేది ఇన్ పారామీటర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. లైక్ ఏం చేసామంటే మనం ఫంక్షన్ అనేది ఆల్రెడీ లైక్ ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసాం. ఆ ప్రొసీజర్లో మనకు కావాల్సినది అనేది ఇక్కడ పాస్ చేసాం. ఎప్పుడైతే మనం ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తామో కాల్ చేసినప్పుడు ఇక్కడ ఇన్పుట్ వాల్యూస్ అంటే లైక్ ఇక్కడ అనేది పారామీటర్స్ అనేది మనం పాస్ చేయాలి. ఓకే, ఇక్కడ పారామీటర్లో ఇక్కడ ఏం చేసాం మనం ఇన్ డిపార్ట్మెంట్ నేమ్ ఏదైతే ఉందో వేర్కేర్ 50 అనేది ఆ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇక్కడ పాస్ చేయగానే మనకు అవుట్పుట్ రావడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే, రిజల్ట్. ఓకే, అలా ప్రొసీజర్లు అనేది మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ అవుట్ విత్ అవుట్ పారామీటర్ ఏదైతే ఉందో అంటే ఓన్లీ సింగిల్ కంప్యూటెడ్ వాల్యూ కావాలనుకుంటే దానికి ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అవుట్ పారామీటర్. ఓకే, దానికి అంటే డెలిమిటర్. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ లైక్ ప్రొసీజర్కి ఒక నేమ్ పెట్టాలి. కౌంట్ ఎంప్లాయీస్ అని పెడుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాంట్లో అవుట్ పారామీటర్ అనేది పెట్టాలి. పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాన్ని అంతా నేను టోటల్ అనుకుంటున్నా. తర్వాత అది అనేది ఎలా ఉంటుంది ఇంటీజర్లో ఉంటుంది. సో ఇంటీజర్ అనేది ఇచ్చేసా. రైట్, నెక్స్ట్ వచ్చేసి కిందకి ప్రాసెస్ బిగిన్ చేసా. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటి సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే తీసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ అనేది రాయాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం. కౌంట్ అనేది ఏంటంటే ఒక అగ్రిగేట్ ఫంక్షన్. అది అనేది ఏంటంటే మనం కౌంట్ చేద్దాం అనుకుంటున్నాం. సింగిల్ కంప్యూటెడ్ వాల్యూ కావాలి కాబట్టి సో నేను ఏదైతే కౌంట్ ఫంక్షన్ అనేది తీసుకొని కౌంట్లో ఏదైతే ఉందో స్టార్ అంటే నాకు అన్ని ఇన్ని ఉన్నాయో నాకు కావాలన్నాయో అడుగుతున్నాను నేను. ఇంటూ
ఇక్కడ ఇంటూ ఎందుకు రాశానంటే నేను ఇక్కడ క్రియేట్ చేశాను కదా పారామీటర్లోకి నాకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అదంతా ఇంటూ టోటల్లోకి పంపించాలనుకుంటున్నాను. సో దానికోసం టోటల్ అని రాస్తున్నాను ఇక్కడ. టోటల్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఓకే రైట్, ఎంప్లాయీస్ క్లోజ్ చేసే. నెక్స్ట్ ఎండ్, నెక్స్ట్ డెలిమీటర్. ఓకే ఓకే ఇక్కడ మనం క్రియేట్ చేసాం. దీన్ని మనం రన్ చేద్దాం. రన్ చేస్తే మనం చూడొచ్చు ఇక్కడ కింద క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే చిన్న ట్రిక్ ఉంటుంది. మనం ఏదైతే టోటల్లోకి స్టోర్ చేసినామో దానికి అనేది ఏంటంటే నేను ఒక టెంపరీ సెషన్ లెవెల్లో ఒక సెషన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఎప్పుడైతే వర్క్ బెంచ్ క్లోజ్ అయ్యేంత వరకు ఆ ఒక సెషన్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఈ వాల్యూస్ అనేది స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ అంటే MySQLలో అలా మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేస్తున్నా అంటే కాల్ ఈవెన్ ఇక్కడ కౌంట్ లైక్ ఎంప్లాయీస్ అని పెట్టే కదా. సో దాంట్లోకి ఏం చేస్తున్నా అంటే ఈ టోటల్లో ఉన్న వాల్యూస్ ఏదైతే ఉందో మొత్తం నేను ఒక @ అనేది తీసుకొని ఎంప్లాయీ కౌంట్ అనే ఈ ఫంక్షన్లోకి అనేది మొత్తం నేను స్టోర్ చేస్తాను ఇక్కడ. అంటే ఇది ఏంటంటే ఒక టెంపరీ వేరియబుల్ లాగా. ఓకే @ అనేది లైక్ ఈ టోటల్లో ఉన్న వాల్యూ అంతా దీంట్లో కానీ స్టోర్ చేసుకుంటా ఉన్నాను నేను. లైక్ ఈ ఫంక్షన్ అనేది కాల్ చేసి టోటల్ ఏదైతే ఉందో దాన్ని అంతా దీని ఫంక్షన్లోకి కాల్ చేస్తున్నాను నేను. ఓకే అది రన్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి అది కావాలి కదా. సో దానికోసం ఏం చేస్తాను అంటే సెలెక్ట్ @ఎంప్లాయీ కౌంట్ యాజ్ టోటల్ ఎంప్లాయీస్. ఓకే ఇలా పెట్టా. ఏం చేసా ఈ ఎంప్లాయీ కౌంట్ ఏదైతే ఉందో నాకు టోటల్ ఎంప్లాయీస్ కింద బాక్స్లో కనబడేలాగా నేను ఇక్కడ సెట్ చేశా. చూస్తే ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. టోటల్ ఎంప్లాయీస్ అనేది సెట్ చేసా. సో మొత్తం వచ్చేసి ఎంతమంది ఉన్నారు, 5 ఉన్నారు. ఓకే చూడొచ్చు మనం ఎంతమంది ఉన్నారు అనేది. బాబ్, చార్లీ, డేవిడ్, ఎలైస్ ఈ 5 అనేది మనకు ఉన్నారు. సో అవుట్పుట్ అనేది 5 రావడం అనేది జరిగింది. ఓకే అది వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ అవుట్ పారామీటర్ ఏదైతే ఉందో దాని అనేది అంటే సింగిల్ కంప్యూటెడ్ వాల్యూ అనేది మనం రిటర్న్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్టోర్డ్ ప్రొసీజర్ విత్ అవుట్ పారామీటర్ అంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ అవుట్ పారామీటర్. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ వాల్యూ తీసుకుంటుంది, అది అనేది మాడిఫై చేసి దానికి అనేది అవుట్పుట్ అనేది మనం రిటర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా దీనికి ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ అనేది రాస్తున్నాను. డెలిమీటర్ ఒక ప్రొసీజర్ అనేది రాసుకున్నా, క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను శాలరీ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. యాడ్ శాలరీ. మనకు కావాల్సింది ఇన్ అవుట్. ఓకే ఇన్ అవుట్ ఇక్కడ శాలరీ అనేది ఇక్కడ డెసిమల్ పెట్టేసా. ఎక్కడ ఏంటంటే 10,2 కావాలని చెప్పేసా నేను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రొసీజర్ బిగిన్ చేసా. నెక్స్ట్ మనకు కావాల్సిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో లైక్ సెలెక్ట్. ఓకే ఇప్పుడు సెలెక్ట్ కదా మనం లైక్ అప్డేట్ చేద్దాం అనుకున్నాం కదా. ఇన్పుట్ ఇచ్చి ప్లస్ ఇక్కడ ఇన్పుట్గా శాలరీ డెసిమల్ 10,2 అని ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే సెట్ శాలరీ అనేది సెట్ చేయాలి, యాడ్ చేయాలి కాబట్టి సెట్ శాలరీ ఈక్వల్స్ టు శాలరీ ఇంటూ సంథింగ్ ఎంత కొంత యాడ్ చేద్దాం. 5,000 యాడ్ చేసినాను నేను. ఓకే ఇక్కడ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే ఇది వచ్చేసి ఏంటంటే నేను క్రియేట్ చేసినటువంటి ప్రొసీజర్ ఫర్ అవుట్ పారామీటర్. ఇక్కడ ఏం చేసావు ప్రొసీజర్ అని క్రియేట్ చేసి దాంట్లో శాలరీ ఏదైతే ఉందో నేను ఇన్పుట్గా ఇస్తాను. ఇక్కడ ఇచ్చా కదా శాలరీ డెసిమల్ 10,2 అని నేను ఇక్కడ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇన్పుట్లో. లైక్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు యాడ్ శాలరీ ఏదైతే ఉందో అది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తాను, సెట్ చేస్తాను. నెక్స్ట్ సెట్ చేసినప్పుడు మనం యాడ్ చేస్తాం ఎంతైతే శాలరీ యాడ్ చేస్తామో ఇంటూ 5,000 అనేది మనకి రావడం జరుగుతుంది. లైక్ కాకపోతే ఇక్కడ ప్లస్ పెడదాం, యాడ్ చేద్దాం జస్ట్. ఓకే సో ఇప్పుడు నేను దాన్ని రన్ చేస్తాను. అది క్రియేట్ అయిపోద్దాం మనకి. ఓకే మనకి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు నేను కాల్ చేస్తాను ఫంక్షన్ని. సో దానికంటే ముందు ఏంటంటే నేను చెప్పాను ఇక్కడ శాలరీ ఏదైతే ఉందో దాన్ని అనేది ఇన్పుట్గా ప్రొవైడ్ చేయాలని చెప్పి. సో దానికోసం ఇందాక పైన ఎంప్లాయీ కౌంట్ ఎలా చేస్తాను, ఇప్పుడు నేను ఎంప్లాయీ శాలరీ అని తీసుకుంటున్నాను. సింపుల్గా శాలరీ ఈక్వల్స్ టు నేను సంథింగ్ ఒక 60,000 అనేది యాడ్ చేశాను తనకి. అది అనేది ఇన్పుట్ ఇస్తున్నాను నేను ఇక్కడ ఫస్ట్ సెట్ చేసేది. ఎంప్లాయీ శాలరీ వచ్చేసి 60,000 అని నేను సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దాన్ని మనం ఇప్పుడు కాల్ చేయాలి. ఇక్కడ కాల్ ఏం చేస్తాం, యాడ్ శాలరీ ఏదైతే ఉందో దాంతో మనం కాల్ చేయాలి.
చేసి ఇప్పుడు మనం కాల్ చేసిన దాన్ని దీంట్లోకి పంపించాలి మనం. @ఎంప్లాయ్. ఓకే, కాల్ చేసిన దాన్ని దీనిలోకి పంపించేశాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసి ఎంప్లాయీ శాలరీ అనేది మనం అడుగుతామో సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఒక్క నిమిషం. ఒక నిమిషం. కొన్నిసార్లు అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం, మనం అనేది రన్ చేస్తూనే ఉండాలి వాటిని మనం. ఓకే, ఇప్పుడు ఇందాక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. సో అంటే కొన్నిసార్లు అవి క్రియేట్ అవ్వవు, మళ్ళీ అనేది మనం రన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్, ఇప్పుడు ఏదైతే పైన క్రియేట్ చేస్తాం ఎంప్లాయీ శాలరీ అని, అది అనేది ప్రొవైడ్ చేయాలి. ఎంప్లాయీ శాలరీ అని ఇచ్చేసి దానికి ఒక నేమ్ ఇస్తున్నాం. ఓకే, యాడెడ్ శాలరీ అని. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి 65,000 అనేది రావడం జరుగుతుంది. ఓకే, యాడెడ్ శాలరీ అని ఇచ్చేస్తే 65,000 అనేది అవుట్పుట్ అనేది మనకి రావడం జరిగింది. ఓకే, ఇలా నేనేం చేసా, ఒక ఇన్పుట్ అనేది పాస్ చేసా, ప్లస్ వాడు చెప్పిన దానికి మోడిఫై చేసా. లైక్ ఇక్కడ మోడిఫై చేసాగా శాలరీ ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఇక్కడ శాలరీ డెసిమల్ 10,2 దాంట్లో ఇన్ ఏమో ఇన్పుట్, అవుట్ అంటే దాని యొక్క మనం లైక్ మోడిఫై చేయడం కోసం ఇక్కడ మోడిఫై చేసాం. దానికి ఏం చేసాం, సెట్ చేసాం. తర్వాత దాన్ని దీంట్లోకి కాల్ ఫంక్షన్ చేసాం. చేసిన తర్వాత ఏదైతే కోడ్ ఇక్కడ ఉందో కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఈ క్వరీ అనేది రన్ అయిపోయి మనకి మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో అప్పుడు అనేది అవుట్పుట్ రావడం అనేది జరుగుతుంది మనకి సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ వన్ మనకు ఉంది కదా, లైక్ లాజిక్ కండిషన్తో ఎలా రాయాలని. సో దాని ఒకటి మనం చూద్దాము. ప్రొసీజర్స్ కొన్నిసార్లు అలా వర్క్ అవుతుంటే మనం ఏం చేయలేం. ఓకే, లాజిక్ అనేది కండిషన్ అనేది స్టోర్డ్ ప్రొసీజర్లో ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. దానికోసం ఏంటంటే సేమ్ అలానే డెలిమిటర్, నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ప్రొసీజర్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను శాలరీ అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఇన్ ఎంప్లాయీ ఐడీస్ అని ఇచ్చేస్తున్నా, ఇంటీజర్ ఇచ్చేసా, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ ఏదైతే ఉందో అది బిగిన్ చేసేసిన. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్, లైక్ ఇక్కడ నేను ఏంటంటే పైన రాసినట్టుగా మనం డిక్లేర్ చేసే ఒక ఫంక్షన్లో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది అడుగుదాం. డిక్లేర్, లైక్ నేను ఎంప్లాయీ శాలరీ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను, లైక్ ఇన్పుట్ లాగా జస్ట్. ఓకే, మన పైన రాయాల్సింది ఏదైతే ఉందో దాంట్లో అక్కడ నేను ఇక్కడ సింపుల్గా దీన్ని అనేది ఇక్కడ డిక్లేర్ చేసా సింపుల్గా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ మనం సెలెక్ట్ ఇంకా రాయొచ్చు, సెలెక్ట్ శాలరీ ఇంటూ ఈ శాలరీ ఏదైతే ఉందో ఈ ఎంప్లాయీ శాలరీ క్రియేట్ చేశారు ఇక్కడ డిక్లేర్ చేసిన దాంట్లోకి నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం. ఓకే, ఎంప్లాయీ శాలరీ. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి, ఎంప్లాయీస్ వేర్ ఆ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు ఈ ఎంప్లాయీ ఐడి అనేది ఈక్వల్ చేయండి. ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు ఇక్కడ ఎంప్లాయీ ఐడీస్ అని ఇచ్చేసాను నేను. ఓకే, ఎంప్లాయీ ఐడీస్ అని ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నేను ఎన్ని ఎన్ని కావాలనుకుంటున్నానో అన్ని లిమిట్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, లిమిట్ ఈక్వల్స్ టు 1 అనేది ఇచ్చేసా. ఇప్పుడు ఏంటంటే మన కండిషన్స్ రాయాలి, లైక్ మనకు కావాల్సినవి. ఇఫ్ ఎంప్లాయీ శాలరీ ఏదైతే ఉందో అది అనేది గ్రేటర్ దాన్ 50,000 ఎవరైతే ఉందో వాళ్ళు అలా ఇవ్వాలని నేను కండిషన్ రాస్తున్నా. రైట్, దెన్ రాసిన తర్వాత ఏంటంటే నేను ఒక లైక్ ఒక టెక్స్ట్ అనేది రాసి దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తానంటే కంకాటినేషన్ అనేది చేస్తాను నేను ఇక్కడ సింపుల్గా. సెలెక్ట్ కంకాట్ ఫంక్షన్ ఏదైతే ఉందో అలానే వాడి దాంట్లోకి డేటా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంప్లాయీ హ్యాస్ అ హై శాలరీ ఎవరికి ఉంది జస్ట్ అలా చెక్ చేస్తాను రాస్తానంటే.
కామా ఇచ్చేసి మళ్ళీ ఎంప్లాయీ శాలరీ మాత్రమే రాయడమే జరుగుతుంది అక్కడ సేమ్. కొత్తగా ఏముండదు, జస్ట్ పాస్ చేస్తున్నాను అంతే. యాజ్ నేను ఒక మెసేజ్గా పెడదాం అనుకుంటున్నాను దీన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్స్ కండిషన్. సేమ్ మనకు తెలిసిన కండిషన్స్ ఎల్స్లోకి వచ్చి మళ్ళీ పైన ఏదైతే సెలెక్ట్ రాసామో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే హై శాలరీ ఎవరు, ఇక మనం లో శాలరీ ఎవరు అని కనుక్కున్నాను నేను. సో దానికోసం ఏంటంటే ఇక్కడ నార్మల్ లైక్ లో అని పెడదాం. సపోజ్ లో శాలరీ ఎంప్లాయీ యాజ్ మెసేజ్ సేమ్ అంతే. ఓకే, అది అయిపోయింది అంతతో. నెక్స్ట్ ఎప్పుడైతే మనం ఇఫ్ ఏదైతే ఉందో ఓపెన్ చేసామో దాన్ని అనేది క్లోజ్ చేయాలి, ఎండ్ ఇఫ్. ఓకే, క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి కిందకు వచ్చేసి ఎండ్ కానీ మనం క్లోజ్ చేసేసి మన యొక్క ఏదైతే ఉందో డెలిమిటర్ అనేది క్లోజ్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసి మనం రాసినటువంటి లైక్ స్టోర్డ్ ప్రొసీజర్ ఫర్ లాజిక్ కండిషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇదంతా మనం రన్ చేద్దాం. ఓకే, చూస్తే ఇక్కడ మనకు అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని అనేది మనం ఎలా టెస్ట్ చేయాలంటే కాల్ చేసేసి మనం ఏం పెట్టా, నేను చెక్ శాలరీ అని పెట్టుంటా. చెక్ శాల్ అని పెట్టేసా సింపుల్గా. ఓకే, దాంట్లో మనం ఎవరిది చెక్ చేయాలనుకుంటున్నామో అలా మనం జస్ట్ పాస్ చేస్తే సరిపోతుంది. లైక్ సో ఎంప్లాయీ ఐడీస్ దాన్ని మనం రన్ చేద్దాం. ఓకే, ఎంప్లాయీ హ్యాస్ హై శాలరీ 70,000 ఉందని మనకి రావడం జరిగింది. లైక్ డేవిడ్ హ్యాస్ శాలరీ 70,000. అవుట్పుట్ అనేది మనకి ఎంప్లాయీ హ్యాస్ హై శాలరీ 70,000 అని వచ్చింది. సో ఇక్కడ మనం ఒక 3 ఇచ్చి చూద్దాం. సపోజ్ 50,000 పైనే ఉంది. ఎంప్లాయీ హ్యాస్ హై శాలరీ. తక్కువ ఎవరికి ఉందో మనకు తెలియదు. టేబుల్లో చూస్తే డైరెక్ట్ అర్థమైపోద్ది. 40,000 ఇవా ఫిఫ్త్. ఇప్పుడు లో శాలరీ రావడం జరుగుతుంది. ఓకే, ఎంప్లాయీ హ్యాస్ లో శాలరీ 40,000. ఓకే, మన ప్రొసీజర్ అనేది కరెక్ట్గా వర్క్ అవడం అనేది మనకు జరిగింది ఇక్కడ. ఓకే, ఇంక ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఉన్నటువంటి స్టోర్డ్ ప్రొసీజర్స్ కాన్సెప్ట్. మనం ఎలా ఈ స్టోర్డ్ ప్రొసీజర్స్ అనేది మన డేటాబేస్లో క్రియేట్ చేసుకొని మనం వాటిని అనేది మళ్ళీ రివ్యూ చేసుకుంటాం అనేది ఈ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ.